బిగ్ బాస్ మూడవ ఛాలెంజ్ పట్టుకునే ఉండు లేదా పగిలిపోతుంది. విదేశాల్లో మొదలై మన దేశంలో విస్తరించిన బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మొదట హిందీలో మొదలైన ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషల్లోకి కూడా ఇది పాకింది. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరిగాయి. 9 సీజన్లలో మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్ట్ మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు ఇప్పటికే చాలా సీజన్లు చేశాను కనుక ఇక బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. మధ్యాహ్నం 12 గంటలు. ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి కంటెస్టెంట్ల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్టులుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి ఈ హీరో హోస్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగాయి. దాంతో చాలా మంది బిగ్ బాస్ కి కొత్త హోస్ట్ రావడం ఖాయమని, తెలుగు బిగ్ బాస్ కి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. 100 మందితో కూడిన జాబితాను ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులో నుంచి టాప్ 25 మందిని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తుంది. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా అన్నిటినీ బేరీజ్ వేసుకుని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునను హోస్ట్ గా కన్ఫర్మ్ చేసి పారితోషికం విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నాగార్జున వరుస సినిమాలు చేయడం లేదు. ఆయన నా సామిరంగా సినిమా తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమాకు కూడా ఇప్పటి వరకు కమిట్ కాలేదు. కానీ ధనుష్తో కలిసి కుబేరాలో నటించాడు. అంతేకాకుండా రజనీకాంత్ మూవీ కూలీలోనూ నాగార్జున కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు సోలో హీరోగా నాగార్జున సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయి. అది ఎవరితో అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా ఓకే చెప్పాడు. తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ మారబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు విషయం ఏంటి అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. 1-2 వారాల్లో నాగార్జునపై ప్రోమో చిత్రీకరణ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. బిగ్ బాస్ మూడవ ఛాలెంజ్ పట్టుకునే ఉండు లేదా పగిలిపోతుంది. విదేశాల్లో మొదలై మన దేశంలో విస్తరించిన బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మొదట హిందీలో మొదలైన ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషల్లోకి కూడా ఇది పాకింది. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరిగాయి. 9 సీజన్లలో మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్ట్ మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు ఇప్పటికే చాలా సీజన్లు చేశాను కనుక ఇక బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. మధ్యాహ్నం 12 గంటలు. ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి కంటెస్టెంట్ల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్టులుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి ఈ హీరో హోస్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగాయి. దాంతో చాలా మంది బిగ్ బాస్ కి కొత్త హోస్ట్ రావడం ఖాయమని, తెలుగు బిగ్ బాస్ కి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. 100 మందితో కూడిన జాబితాను ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులో నుంచి టాప్ 25 మందిని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తుంది. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా అన్నిటినీ బేరీజ్ వేసుకుని
పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునను హోస్ట్ గా కన్ఫర్మ్ చేసి పారితోషికం విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నాగార్జున వరుస సినిమాలు చేయడం లేదు. ఆయన నా సామిరంగా సినిమా తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమాకు కూడా ఇప్పటి వరకు కమిట్ కాలేదు. కానీ ధనుష్ తో కలిసి కుబేరాలో నటించాడు. అంతేకాకుండా రజనీకాంత్ మూవీ కూలీలోనూ నాగార్జున కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు సోలో హీరోగా నాగార్జున సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయి. అది ఎవరితో అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా ఓకే చెప్పాడు. తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ మారబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు విషయం ఏంటి అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. 1-2 వారాల్లో నాగార్జునపై ప్రోమో చిత్రీకరణ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. బిగ్ బాస్ 3వ ఛాలెంజ్ పట్టుకొనే ఉండు లేదా పగిలిపోతుంది. విదేశాల్లో మొదలై మన దేశంలో విస్తరించిన బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మొదట హిందీలో మొదలైన ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషల్లోకి కూడా ఇది పాకింది. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరిగాయి. 9 సీజన్లలో మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ సైతం నాగ్ హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్ట్ మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు ఇప్పటికే చాలా సీజన్లు చేశాను కనుక ఇక బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచిస్తున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. మధ్యాహ్నం 12 గంటలు. ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి కంటెస్టెంట్ల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్టులుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి ఈ హీరో హోస్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగాయి. దాంతో చాలా మంది బిగ్ బాస్ కి కొత్త హోస్ట్ రావడం ఖాయమని, తెలుగు బిగ్ బాస్ కి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. 100 మందితో కూడిన జాబితాను ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులో నుంచి టాప్ 25 మందిని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తుంది. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా అన్నిటినీ బేరీజ్ వేసుకుని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునను హోస్ట్ గా కన్ఫర్మ్ చేసి పారితోషికం విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నాగార్జున వరుస సినిమాలు చేయడం లేదు. ఆయన నా సామిరంగా సినిమా తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమాకు కూడా ఇప్పటి వరకు కమిట్ కాలేదు. కానీ ధనుష్ తో కలిసి కుబేరాలో నటించాడు. అంతేకాకుండా రజనీకాంత్ మూవీ కూలీలోనూ నాగార్జున కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు సోలో హీరోగా నాగార్జున సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయి. అది ఎవరితో అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా ఓకే చెప్పాడు. తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ మారబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు విషయం ఏంటి అనేది షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. 1-2 వారాల్లో నాగార్జునపై ప్రోమో చిత్రీకరణ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.